నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 2024-2025 అకాడమిక్ ఇయర్లో ఇంజనీరింగ్ విద్యార్థులు కౌన్సిలింగ్ డేట్స్ రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఫీజులు ఏ విధంగా నిర్ణయిస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? గత ప్రభుత్వం ఫీజులు నిర్ణయించే విషయంలో కొంత గందరగోళానికి గురి చేసింది ఇంజనీరింగ్ కాలేజీలు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపైన ఇంజనీరింగ్ కాలేజీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఇంజనీరింగ్ చదవాలని చెప్పి తమ ప్రయత్నాలు మరి ఎంసెట్ రాశారు. వివిధ ర్యాంకుల్లో అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలు కూడా కొంతమంది సీట్లు ఫిల్ చేసుకుందామంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజుల నిర్ణయాన్ని ఏ విధంగా పాటిస్తుంది కొత్త ప్రభుత్వాన్ని ఆస్తి ఎదురు చూశారు. మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ చేరవలసిన విద్యార్థులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫీజుల మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నిన్ననే ఒక వీడియో చేసి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ విద్యార్థుల అవస్థల మీద ఒక విశ్లేషణ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈరోజు శరవేగంగా స్పందించింది. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో కౌన్సిలింగ్ ప్రక్రియ ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకున్న ర్యాంక్ వచ్చిన పిల్లలకి 1,30,000 నుండి 1,50,000 వరకు వారి యొక్క ఫీజు ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ప్రభుత్వం కొన్ని ధరలు నిర్దేశించింది. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాలు కూడా 1,50,000 వరకు మాత్రమే తీసుకోవాలి. మిగిలిన పిల్లల దగ్గర ప్రభుత్వం నిర్దేశించిన 40,000 వరకు మాత్రమే ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఆయా సామాజిక అంటే క్యాస్ట్ వైజ్గా కేటగిరీల వారీగా 40,000 కంటే ఎక్కువ తీసుకోవడానికి వీలేదనేది ప్రభుత్వం యొక్క పాలసీ. అది మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి శరవేగంగా నిన్న ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియాలో ఇచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థుల అవస్థలపైన ప్రభుత్వం స్పందించి వెంటనే ఇవాళ ఫీజులు ఖరారు చేశారు. ఏ కాలేజీలో ఎన్ని ఫీజులు ఉండాలి, ఏ కేటగిరీ వారికి ఏ ఫీజులు ఇవ్వాలి, ఎంతమంది సామాజిక వర్గాల వారిగా వారికి వచ్చిన ర్యాంక్ ఏంటి, మేనేజ్మెంట్లో ఎలా ఉండాలి, ప్రైవేట్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల్లో మరి ఇతర ఫీజులు చెప్పి లైబ్రరీ ఫీజు అని, గ్రౌండ్ ఆట స్థలానికి సంబంధించిన ఫీజు అని, ఇంకా ఇతర ఫీజులు చెప్పి పిల్లల దగ్గర ఎలాంటి అదనంగా ఫీజులు వసూలు చేయడానికి వీలు లేదు. అలా చేస్తే న్యాయపరంగా ఇంజనీరింగ్ కాలేజీ మీద కఠినంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ ప్రకటించారు. ఎక్కడ కూడా విద్యా సంస్థల విద్యార్థులు ప్రభుత్వం గతంలో పోలిస్తే ఈసారి ఫీజుల ప్యాటర్న్ ఒక విధంగా తగ్గించారని చెప్పుకోవాలి. గతంలో 2 లక్షల వరకు ఫీజులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి వీళ్ళ మేనేజ్మెంట్ సీట్లలో 1,30,000 నుండి 1,50,000 వరకు దాటడానికి వీల్లేదనేది ప్రభుత్వం పాలసీగా పెట్టింది. మరి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 40,000 తప్ప 40,000 పైబడి తీసుకోవడానికి వీల్లేదు. మెస్సల పేరు మీద హాస్టల్ పేరు మీద అదనంగా డబ్బులు వసూలు చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. ఫీజులు నిర్ధారణ చేయడంతో పాటు మరి ర్యాంక్ వచ్చిన పిల్లలకి ఏంటి, మేనేజ్మెంట్ సీట్లు ఫీజుల ప్యాటర్న్ ఏంటి అని దాని మీద కన్ఫ్యూజన్ లేకుండా ఇవాళ చాలామంది ఇంజనీరింగ్ జాయిన్ కావాల్సిన పిల్లలు కౌన్సిలింగ్ డేట్స్ కోసం చూస్తున్నారు. ఎప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది, మరి ఎప్పుడు త్వరగా కాలేజీలకి వెళ్ళాలని ఆతృత ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నిర్ణయించింది కాబట్టి ఇక కౌన్సిలింగ్ డేట్స్ రాగానే కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు సంసిద్ధంగా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.
ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు. వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. జీవి మాల్లో ఆషాఢం కేజీ సేల్. జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా. ఏవండి జీవి మాల్కి వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవి మాల్ చలో చలో కిలో కిలో.